అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఆడవాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం మీటింగ్ పెట్టాలని విప్లవంతులు వచ్చారుగా, లోపల తయారవుతున్నట్టు. నిన్నే బాబు బెంగెత్తుకున్నట్టున్నాడు, ఒకసారి వచ్చి ఎత్తుకుంటావా? ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాను. ఇదోటి పెద్ద ఉద్యోగం. ఇదేమండి ఏమిటి? సారీ అండి, లేట్ అయింది. రేపు యానివర్సరీకి మనందరం కలిసి నాటకం వేద్దాం. నా ఫ్రెండ్ ఒక ఆవిడ రాసింది. పేరేమిటో తెలుసా? అమ్మ మనసు. నిజంగా తల్లి బిడ్డని ఎంత కష్టపడి పెంచుతుందో. దరిద్రగా చీర పాటిస్తావు కదా, మంచి చీర కట్టుకుంటే ఇంట్లో వాళ్ళకే కాదు, కడుపులో పుట్టిన నీకు కూడా కనుకుంటుందా? ఎక్స్క్యూజ్ మీ. ఇదేనా రావడం? కనపడటం ఏమా చిచ్చి సుఖం ఎక్కువై చిక్కుల్లో పడ్డాను. మాధ్యాలం ఏమిటి అంటే బిడాలు ఉన్నాడట ఎవడను. చూపించుకురా, నెల ఇవ్వరా. ఇదేంట్రా, గుమ్మడికాయలే ఉండేవాడు, చిక్కుడుకాయలు చిక్కుపోయేటి. అమ్మగారు ఆదరణ ఎక్కువై ఉండరా. ఏమిటి అల్లుడు గారు, అమ్మగారు ఆదరణ అంటున్నారు. అమ్మాయి వీడిని సరిగ్గా చూడడం లేదా? అబ్బే, మీరు మీ అమ్మాయిని మంచి కట్టుబాట్లలో చాలా క్రమశిక్షణతో పెంచారంటున్నాం. వెనకటికి ఎవడు మొద్దు వేధవా అని అనలేక ఏడుస్తున్నట్టు నవ్వుతూ మునికుమారా అన్నాడట. నోటితో మాట్లాడుతూ నొస్తా విక్రిస్తూ ఉంటే అర్థం చేసుకోలేని వెంగళే కదయ్యా ఈ వరాలయ్యా. ఏమిటి, అమ్మాయి వీని సరిగ్గా చూసుకుంటుందా లేదా? లేకపోతే లేదని చెప్పవయ్యా. పోలేరా, 4 రోజులు పోతే అమ్మాయి తెచ్చుకుంటుంది. చిన్నపిల్ల కదా. అవునవును, పసిపాప కదా. క్షణక్షణం పుట్టింటి గొప్పతనాన్ని, మెట్టింటి దరిద్రాన్ని గుర్తు చేయకూడదన్న విషయం తనకెలా తెలుస్తుంది నాన్న? పాపం చిన్నపిల్ల కదా. ఇంటి పనులు చేయకపోవడం అటుంచి కట్టుకున్న వాడికి కనీసపు సేవలు చేయాలన్న ఆలోచన తనకెలా ఉంటుంది నాన్న? పాపం చిన్నపిల్ల కదా. కన్న బిడ్డకి తన పాలిస్తే తన అన్నం ఎక్కడ చెడిపోతుందోనన్న ఆలోచనే తప్ప బిడ్డ ఆరోగ్యం గురించి ఎలా ఆలోచించగలరు నాన్న? పాపం చిన్నపిల్ల కదా. చాలు బాబు, చాలు. కట్టే కొట్టే తెచ్చే అంటే రామాయణం అంతా కలిసినట్టు విషయం అర్థమైపోయింది. ఎక్కడ మా అమ్మాయి? మేడ మీద గదిలో ఉంది. వరాలు నాన్న ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చా. రాయలక్క నరుమై, మాటకి మంచితనానికి పడి తెచ్చేవాడిని నేను. పుట్టింటి పరువు పోగొట్టే నువ్వెలా పుట్టావా నా కడుపునా? వచ్చి రాగానే ఉన్నవి లేనివి కల్పించి చెప్పి నీ మనసులు ఇచ్చేస్తానమాట వాళ్ళు. వాళ్ళు ఎవరే వాళ్ళు? కట్టుకున్న మొగుడు అతను తండ్రి పరాయవాడు అయ్యారా నీకు? మొగుడిని కొట్టి మొగసాలెక్కిందట నీ వాడు దేవత్వం. కన్న తల్లి బిడ్డకు భావిస్తే తల్లి అన్నం పోతుందా? అలాగని మీ అమ్మ అనుకుంటే నీ బ్రతికేస్తే? నాన్న, నన్ను మనిషి చేతిలో పెట్టిన రోజునే నీ బాధ్యత తీరిపోయింది. నోటుకొచ్చిన తిట్టడానికి, ఇలా చేసుకోవడానికి నీకే హక్కు లేదు. అంటే నేను నీకు పరాయవాణయ్యానన్నమాట. కానీ నీ మొగుడైనా నీ వాడని తెలుసుకోవే. నేనే పసిపాపని కాను. పోయే కాలం వస్తే నీతులు బూతులు లేక వినిపిస్తాయే. నీ ఇష్టం విజయం చేసుకో. డబ్బులని మిడిచి పడుతున్నా. ఈ రోజు నుంచి నీకు ఒక నయోగత కూడా బాధిస్తాను. బాబు,
తల్లి లేని పిల్ల ఒక్కగానొక్క కూతురు కదా అని ఆలోచించి నెత్తికెక్కించుకున్నాను. చేసిన అల్లరి పరిస్థితనం కదా అని సరిపుచ్చుకున్నాను. అది పరిస్థితనం కాదు, మొండితనం అని ఇప్పుడు తెలుసుకున్నాను. అధికారం చేయడం నాదే తప్పు. క్షమించి బాబు, వస్తాం. బాబు ఒరేయ్, ఒక్క మాట చెప్తున్నాను. అది ఉన్న ఇంటి కూతురుగా కాకుండా మనసున్న ఈ ఇంటి కోడలుగా మసిన రోజునే మళ్ళీ నేను ఇక్కడ పెడతాను. ఇంకెందుకు వెనక్కి పిలుస్తారు? నా మీద చెప్పడానికి ఇంకా ఖాళీ మిగులున్నాయనా? తండ్రికి కూతురికి కాకుండా చేశారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వేం మాట్లాడతావు నీకు తెలుసా? నేనేం మాట్లాడుతున్నా బాగా తెలుసు. మీరెవరికి ఎన్ని చెప్పినా, నా దోమకి ఎంత అడ్డు ఇచ్చినా సరే, మొదటి చీరలు కట్టుకుని ఈ నాలుగు గోడల మధ్య పిల్లలు కంటూ భర్తకు తాళు పడుతూ సతీ సావిత్రి లాగానో సవరం వెంకమ్మ లాగానో బ్రతకడం నాకు చేత కాదు. ఐఎమ్ నాట్ ఎ సేఫ్. నేనేం పాలిసను కాదు. మైండ్ ఇట్. ఐఎమ్ సారీ. వెళ్దాం పదండి. ఆ నవ్వులు కేరింతలు చూస్తుంటే ఆ భార్యాభర్తల మధ్య మళ్ళీ గట్టి లింక్ ఏర్పడుతుంది. ఆ లింకే తగ్గొట్టి మొన లిస్టులోకి ఎక్కించే ప్లాన్ కోసం ఆలోచిస్తున్నాను. ఒక ఆడది అవసరాన్ని మించి పగలబడి నవ్విందంటే అది ఏ కష్టాన్నో బాధనో మర్చిపోవడానికి చేస్తున్న ప్రయత్నం అన్నమాట. ఆ కష్టమే మన లిస్టులోకి ఎక్కే మొదటి స్టెప్. లా ఆఫ్ లేడీస్ బిహేవియర్ అని నేను కనిపెట్టిన సూత్రం. హలో, హౌ ఆర్ యు? హాయ్ హ్యాండ్సమ్. Yes, let's start. Have it, darling? వద్దండి ప్లీజ్. No, just for company's sake. నో. చూడమ్మా, ఇది విషంలో చేదుగా ఉండదు. కుంకుడుకాయ పులుసులా ఒగరుగా ఉంటుందంటే. తమాషా ఏమిటంటే మనం తలంటు పూసుకునేటప్పుడు కుంకుడుకాయ రసం నోట్లో పెడితే తుపుక్కును చేస్తాం. ఇక్కడ అదే రుచిన రంగు సీసాల్లో కొనుక్కుని గుడుక్కుని తాగేస్తాం. ఇది నాగరికత. కానీ మరేం పర్వాలేదమ్మా, మేము తాగుతాం. చూడు. తయారు? రెడీ? భర్త విషయం తాగమన్నా నవ్వుతూ తాగేయాలి. మన సాంప్రదాయం. తాగేది తాగేయి. 10 మందిలో తాగడానికి అమ్మాయి సిగ్గుపడుతున్నట్టుంది నాయన. ఇవాళ మొదటిసారి కదా, పక్కన తీసుకెళ్లి అలవాటు చేస్తాను. తాగడం చాటునైనా ఆ తర్వాత ఊగడం వాగడం అన్ని పబ్లిక్ గానే దొరుకుతాయి. కాబట్టి నీకేం అభ్యంతరం లేదనుకుంటాను. ఏనైనా రామ్మా. కమాన్ 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 కమాన్. అమ్మాయికి ఈ కలర్ మన కోవలోకి వచ్చేసింది. గురు, నేను మరో కలర్కి అపాయింట్మెంట్ ఇచ్చి వచ్చాను. దానికి సింగిల్ షేడ్ ఇచ్చి వస్తాను. గెట్ రెడీ. డార్లింగ్, ఐ లవ్ యూ. హాయ్. Glad to meet you. Hey, Better.
సార్ ఎవరయ్య అతను? తెలియదు సార్, ఇదే మొదటిసారిగా చూస్తున్నాం మా క్లబ్లో ఇతన్ని. ఓహో. తయారు అడ్రస్ దొరికింది. ఏది? పాపం కుర్రాడు బాధలో ఉన్నట్టున్నాడు. డ్యూటీలో జాయిన్ అవుదామా? మనం డ్యూటీలో దిగాల్సిన కేసులాగే ఉందండి ఇది. ఎవరండి ఇతను? ఇతను మా చుట్టమే. మా మేనత్త కూతురికి. వరుసకి బాగుతాడు. వద్దురా అంటే విండు కొంచెం ఎక్కువ తీసుకుంటాడు. అవునవును. చూడు బాబు, అమ్మాయిని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళు, మేము చిన్న డ్యూటీ చేసేస్తాం. ఓకే ఓకే. కమాండాలి. ఏమయ్యాలో నోరు తెచ్చు చూస్తావు? వెళ్ళి టాక్సీ పట్టు. తొందరగా రా, తొందరగా. తయారు పట్టు. ఏమండి? ఎవరది? బాబు మధు, ఏమైందండి మా మధు? మధు తాగావా? ఎందుకు ఎందుకు తాగావా? నిన్న చూసి ముసలి తండ్రి బతకాడగా తాగేవుతారు మధు. అర బాటిల్ వరకు కొట్టినట్టున్నాడండి పాపం. మధు నన్ను ఊరుకోండి, సిమితంగా ఉన్నట్టు లేడు పాపం. ఎలా ఉండగలమ్మా? తనకు నూరేళ్ళు తోడుగా నిచ్చే భార్య రావాలని కావాలని కళ్ళకన్నాడు, కానీ నూరేళ్ళు బరువుగా నిచ్చే భార్య దొరికింది. అందుకే తన బ్రతికి వచ్చిపోయిందన్న బాధతో తాగుంటాడు నా బిడ్డ. చూడండి, ఇలాంటి ఒడిదుడుకులు కష్ట నష్టాలు లేని బతుకులు ఉండవు. ఇంత చిన్న విషయానికి మీలాంటి పెద్దల కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఏమీ బాగోలేదండి. కడుపు తరుక్కుపోయే కష్టం వచ్చినా నవ్వుతూ ఎదుర్కోవడం ఈ తాయారమ్మ బంగారయ్యల స్టైల్. కరెక్ట్. చూడండి బాబు గారు, అసలు విషయం మాతో చెప్పి మీరు హాయిగా నిద్రపోండి. కలతలన్నీ పూడ్చేసి కలహాలన్నీ మాపేసి మీ ఇల్లు కలకల్లాడేటట్టు చేస్తాం. బాబు, మీరెవరో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వర్లా అనిపిస్తున్నారు. మా కోడలు నాగరికత మోజులో పడి భర్తని బిడ్డని ఖాతరు చేయడం మానేసింది. అదే ఈ దారుణానికి కారణం బాబు. అలాగా? మా ఇంట్లో ఉందా? లేదు బాబు. విప్లవం అంతా కేంద్రంలో కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలా అన్న విషయం మీద ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళింది. విప్లవ వనితా కేంద్రం తయారు. ఇక మనం డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందేనంటావా? అమ్మాయి ఇంట్లో డ్యూటీ మానేసి విప్లవ వనితా కేంద్రానికి వెళ్ళిపోయింది కాబట్టి మనం డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందే. అందుచేత ముందు నువ్వు లోపలికి వెళ్ళి అబ్బాయికి ఒక గ్లాసుడు నిమ్మకాయ రసం తీసుకొచ్చు. అన్నగారు, వంటగది ఇటేనా? కాదమ్మా, అటు